కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు కేకే. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లి సుదీర్ఘ కాలంలో ఉన్న కేకే తిరిగి హస్తంగూటికి చేరనున్నారు. కూతురు విజయలక్ష్మితో పాటు కాంగ్రెస్ లో చేరనున్నారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని, అలాగే తనకు కూడా కేసీఆర్ పై గౌరవం ఉందన్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్న తాను మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నట్టు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలిపారు కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి. అధికార పార్టీలో ఉంటేనే పనులవుతాయన్నారు. తనతో పాటు కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరతారన్నారు గద్వాల విజయలక్ష్మి. నిన్న మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు కేకే. ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. తాను పార్టీ మారతానని కేకే చెప్పడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. 10 ఏళ్ల పాటు పదవులు అనుభవించి పార్టీ వీడుతారా అని మండిపడ్డారట కేసీఆర్. కేకే మాట్లాడుతూ ఉండగానే సాకులు చెప్పొద్దంటూ కేసీఆర్ హెచ్చరించారని, దీంతో మధ్యలోనే కేకే ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చారని తెలుస్తోంది. మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ నేతల వలసలతో బీఆర్ఎస్ సంక్షోభంలో పడింది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు కేకే. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లి సుదీర్ఘకాలం ఉన్న కేకే తిరిగి హస్తంగూటికి చేరనున్నారు. కూతురు విజయలక్ష్మితో పాటు కాంగ్రెస్ లో చేరనున్నారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని, అలాగే తనకు కూడా కేసీఆర్ పై గౌరవం ఉందన్నారు కేకే. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్న తాను మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు కేకే. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కేకే అలాగే ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలిపారు కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి. అధికార పార్టీలో ఉంటేనే పనులవుతాయన్నారు. తనతో పాటు కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరతారన్నారు గద్వాల విజయలక్ష్మి. కేకే కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయనతో భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్లో అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసానికి కేకే చేరుకున్నారు. గడిచిన 3 రోజులుగా ఈ చేరికకు సంబంధించినటువంటి అంశం మీద విస్తృతంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చేరికకి సంబంధించినటువంటి వ్యవహారం కొద్దిసేపటి క్రితము క్లియరెన్స్ వచ్చినట్టే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కేకేతో పాటు ఆయన కూతురు ప్రస్తుతం హైదరాబాద్ మేయర్ గా ఉన్నారు విజయలక్ష్మి. ఇద్దరు కూడా పార్టీలో చేరబోతున్నారు. రేపు పార్టీలో చేరుతారనేటువంటి అంశానికి సంబంధించి పార్టీ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరు రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కేశవరావు వచ్చారు. ప్రస్తుతం ఈ భేటీ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తూ జరుగుతున్నటువంటి సమావేశంగా చూడాలి. ఇటీవలనే
ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాసు మున్షి కేకే నివాసానికి వెళ్లారు. కేకేతో పాటు ఆయన కూతురు ప్రస్తుతం మేయర్ గా ఉన్నటువంటి విజయలక్ష్మి ఇద్దరితో కూడా సమావేశం అయ్యారు, పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా చూస్తే తను పార్టీని వీడటానికి సిద్ధమయ్యాననేటువంటి అంశాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెప్పడానికి ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేస్తున్నట్టు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డితో ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది చేరికకు సంబంధించి. అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ చేరికకు సంబంధించినటువంటి తేదీ ముందస్తుగానే ఫిక్స్ చేసుకున్నారు, రేపు అని. ఇప్పుడైతే సీఎం తో మర్యాద పూర్వకంగా భేటీ అయినట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు కడియం శ్రీహరి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి నివాసానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వెళ్తారా లేదంటే ఢిల్లీకి తీసుకువెళ్తారనేటువంటి చర్చ కూడా ప్రధానంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కేశవరావు చేరుకున్నారు. ఆయనతో భేటీ కొనసాగుతుంది. సరే, కేకేకి కాంగ్రెస్ లో ఎటువంటి ప్రాధాన్యత దక్కనుంది? హామీలు ఏమైనా లభించాయా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? కేశవరావుకు సంబంధించి పార్టీలో ఇప్పటి వరకు పదవులు కావచ్చు ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఇప్పటి వరకు చర్చ జరగలేదు. ప్రస్తుతం కేకే కూతురు విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో కొనసాగింపు ఉంటుంది. అలాగే పార్టీలో ఏం పదవులు ఇస్తారనే దానికి సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది కాబట్టి ఈ రోజు చర్చలోకి వచ్చేటువంటి అంశం అయితే కనపడుతుంది. పార్టీకి గతంలో కూడా ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే పిసిసి చీఫ్ గా ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2-3 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా కూడా పనిచేసినటువంటి నాయకుడు. ప్రస్తుతం కాంగ్రెస్ లో కూడా ఆయనకు మంచి పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యంలో పదవులు ఏమిస్తారు లేదంటే పార్టీకి జాతీయ స్థాయిలో వాడుకుంటారా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవాళ సాయంత్రం వరకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే ఇద్దరు కేశవరావు అలాగే విజయలక్ష్మి ఇద్దరి చేరికకి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చింది. పదవి ఏంటి అనే దానికి సంబంధించినటువంటి ప్రస్తావన ప్రస్తుతానికైతే రాలేదు. ఆయన్ని పార్టీ సేవల్లో వాడుకుంటారా ప్రభుత్వంలో వాడుకుంటారా అనే దానికి సంబంధించి ఇంకా చర్చకైతే రాలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి. కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు కేకే. ఆయన కాంగ్రెస్ లో రేపు అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకి పార్టీలో ప్రాధాన్యత అలాగే పార్టీ సేవల్లోనా లేకపోతే పార్టీలోనా అనే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో. కేకే అలాగే ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్గా కొనసాగుతున్న గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రేపు పార్టీలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి అధికారిక క్లియరెన్స్ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.